అమెరికా చీపొమ్మంటుంది. యూరప్ ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. మిగతా ప్రపంచం చైనాని నమ్మనంటోంది. కాబట్టి ఇప్పుడు పొరుగునున్నటువంటి భారత్తో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రండి 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 అంటోంది. మేము మీ దేశంలో అమ్ముకుంటాం, అనుమతులు ఇవ్వండి అంటోంది. మన ఇద్దరం కూర్చుందాం రండి అంటుంది. పక్కన కూర్చుని వెన్నుపోటు పొడిచేటటువంటి అతిపెద్ద దుర్మార్గపు మిత్రుడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే, ఏమాత్రం నమ్మదగినటువంటి నీచమైనటువంటి మిత్రుడు ఎవడైనా ఉన్నాడంటే వాడే చైనా. ఆ చైనాని ప్రేమించే దుర్మార్గులు మన దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళ కర్మానికి వదిలేద్దాం. అది పక్కన పెడితే భారత్ చైనా అనుబంధానికి రెండు పార్శ్వాలు. సరిహద్దు వాదం ఇందులో ఒకటైతే, భారత్ మార్కెట్లో వరదలా వచ్చి పడుతున్న చైనా ఉత్పత్తుల అంశం రెండోది అయితే, ఒక్క 2023లోనే వేల కోట్ల రూపాయలు విలువ చేసి సుమారు 680 రకాల చైనా ఉత్పత్తులు భారత్కి దిగుమతి అయ్యాయని మీడియా కథనాలు వెలువడ్డాయి. భారత్లోని చైనా రాయబార కార్యాలయాలు ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 9 వరకు భారతీయులకి 85,000కు పైగా వీసాలు జారీ చేశాయి. చైనాను సందర్శించడానికి మరింతమంది భారతీయ మిత్రులకు స్వాగతం అని చైనా రాయబారి పిహాంగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది అంటే ఒక ప్రాపగాండా బిగిన్ చేశారనమాట. ఇది మన పత్రికల్లో రాయిస్తారు. మీడియా కథనాలు వెలువడ్డాయని ఇంకో మీడియా రాస్తుంది. అంటే అర్థం ఏంటి? చైనాకి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ రంగంలోకి దిగిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా మనవాళ్ళందరినీ పరిశ్రమలు అక్కడ పెట్టుకోమనాలా. తద్వారా ఇప్పుడు మనవాళ్ళే అక్కడ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి అది తెచ్చి ఇండియాలో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వమనాలా. గేమ్ ప్రారంభమైంది. ఆటవాడు ఆడిస్తుంటాడు. ఆ ఆటలో పావులుగా మన మీడియా ఉంటుంది. బట్ ఖచ్చితంగా చైనాని పూర్తిగా మనమే నిషేధించలేం. మంది వాడు నిషేధించలేడు, వాడిని మనము నిషేధించలేం. ఇప్పుడు అమెరికా ఎట్లయితే ఎక్కువ టారిఫ్లు వేసిందో అట్లాగే మనము చైనాకి టారిఫ్లు వేసాం. అవి ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు చైనా అర్జెంటుగా మనల్ని ప్రేమించాలి అనుకుంటున్నప్పుడు మనం కూడా ప్రేమించేయాలన్నదే ఇక్కడ ప్రశ్న.